హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమతీస్ మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మీకు రాగి దోశ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈ రాగి దోశ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా డైలీ కూడా దీన్ని బ్రేక్ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కూడా ట్రై చేయొచ్చు. సో నేనైతే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకైతే ఇక రోజు వీక్ లో 1 టైం అయినా సరే రాగి దోశ చేసి పెడుతుంటాను. అందుకోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో 1 కప్ అయితే రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా రాగి పిండిని అయితే 1 కప్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల రాగి దోశ అనేది కాస్త క్రిస్పీగా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే 1/4 కప్ అయితే సూజీని తీసుకున్నా. నేను రవ్వను యాడ్ చేయడం అయితే క్లిప్ నేను మర్చిపోయానండి. సో మీరైతే యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1/4 కప్పు కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్ అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో 2 కప్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ అనేది మన ఆప్షనల్ అండి. మనము థిక్నెస్ ని చూసుకొని మనము వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుకుంటున్నాం కదా, ఇలా లంప్స్ లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా అయితే బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాం. 10 మినిట్స్కి అయితే రవ్వ అయితే బాగా నానుతుంది. సో అందుకోసమే మనమైతే 10 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టి కాసేపు అయితే అలాగే ఉంచుదాం. ఓపెన్ చేసి చూస్తే రవ్వ అయితే బాగా నాని ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఉంది. ఇలా ఉన్నప్పుడు మనమైతే టేస్ట్కి సరిపడా కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నేను కాస్త జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర అనేది ఆప్షనల్. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది కదా పిల్లలకు కూడా. సో అందుకే నేనైతే యాడ్ చేస్తున్నాను. నాకైతే ఇలా ఉంది. సో నాకు ఇంకా కొన్ని వాటర్ అయితే కావాలనిపించింది, అందుకే నేను ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదైతే కన్సిస్టెన్సీ మనకైతే చాలా పలుచగా అయితే ఉండాలండి. మన దోశ బ్యాటర్ కంటే కూడా ఇంకా పలుచగా అయితే ఉండాలి. సో అందుకే నేను వాటర్ అయితే ఇంకా కొన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా ఉంటే చాలండి. ఇంకా నేనైతే ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కల్లాగా. వాటిని అయితే ప్యాన్ పైన అయితే నేను స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా ముందుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని అయితే మనము ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మనకు పల్చగానే ఉండాలండి. సో ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే మనం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే మనము బాగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి దోశని. చూసారా, ఇలా బాగా కాలుతూ ఉండాలి దోశ. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఇంకా తీసేసుకోవడమే. సో డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. వీక్లో 1 టైం అయినా సరే పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రాగుల్లో కనుక. ఖచ్చితంగా మీరు రాగి దోశ వీక్లో 1 టైం అయినా పిల్లలకి చేసి పెట్టండి. లంచ్ బాక్స్కి అయినా లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేయండి. నేనైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పల్లి చట్నీ కూడా రెసిపీ మీకు చూపిస్తాను, ఓకేనా. అలాగే నెక్స్ట్ కూడా ఇంకో దోశని కూడా మనం అలాగే వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో దోశ. ఇలాగే మనం క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే మనమైతే ఇంకో దోశనైతే వేసుకుంటున్నాము. ఇలా దోశగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకొని కాస్త బాగా కలర్ వచ్చేంత వరకు అయితే కాలనివ్వాలి దోశని. చూసారా, ఇలా రాగి దోశ అనేది షుగర్ పేషెంట్స్ తీసుకుంటే డైలీ కూడా తీసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ లాగా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఓకేనా. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో సపోర్ట్ చేయండి ఛానల్ని, ఓకేనా. పల్లి చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరూ చూసి లైక్ చేయండి, నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాగి దోశలో మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఖచ్చితంగా మీరు వీక్లో ఒక్కసారైనా తీసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.